అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇటీవల జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కరీంనగర్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం గారు ఘన విజయం సాధించి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా 21వ డివిజన్ కొత్తవాడ వాసులు 21వ డివిజన్ కార్పొరేటర్ గా నూతనంగా గెలుపొందిన వరాల నరసింగం గారిని కొత్తవాడకు ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. మార్చి 5, 2026 రోజున జరిగిన ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ రేకుర్తి కొత్తవాడ వాసులు, నాయకులు, పెద్ద మనుషులు, యువతి యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా కొత్తవాడలో గల పొచ్చమ్మ దేవాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలను ఆచరించి కొబ్బరికాయను కొట్టి మొక్కును చెల్లించారు. అనంతరం 21వ డివిజన్ కార్పొరేటర్ గా గెలుపొందిన సందర్భంగా ప్రత్యేక కేకును కట్ చేయించడం జరిగింది. తదుపరి ఒక్కో గ్రూపుగా మహిళలు, పురుషులు, యువతి యువకులు, నాయకులు, పెద్ద మనుషులు నిండు సంతోషంతో అభిమానంగా శాల్వాలను కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. 21వ డివిజన్ నూతన కార్పొరేటర్ వరాల నరసింగం గారు మాట్లాడుతూ కొత్తవాడ వాసులు అభిమానం, ప్రేమతో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఎన్నికల సమయంలో కూడా ఇదే అభిమానాన్ని చూపి ఓట్లు వేసి గెలిపించారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేస్తున్నానని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేరుస్తానని, మున్ముందు కూడా ఎల్లవేళలా మీ సహకారం మాకు ఉండాలని, ఇదే అభిమానాన్ని నాపై ఉంచాలని వరాల నరసింగం గారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది. వారి మాటలోనే విందాం. అత్యంతం ఆసక్తికరం, చివరి వరకు చూడండి. అట్లా ఎదురుగా ఉండద్దు. తమ్ముడా మరి గమనించడం మరి పొలానే కాదు, నిలవాడు వెనకాల నిలవాడు. మనవాడు గిట్టు రావాలి, ముందటుండయా ఒకటి బ్యాచ్ రాదే చూడు. ఇంకో బ్యాచ్ చూడు. వెరీ గుడ్ బావగారు, బాగున్నారా? గ్రూప్ ఫోటో కొత్తవాడ గౌరవ పెద్దలు మరియు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. నేను కార్పొరేటర్ గెలపడానికి ప్రధాన కారణమైన కాలనీ కొత్తవాడకట్టు కాలనీ. ఎందుకంటే ఇక్కడ ప్రతి కుటుంబం నన్ను ఆదరించింది, అక్కడ చేర్చుకొని నాకు మెజార్టీ వచ్చినందుకు కీలక పాత్ర వహించిన కొత్తవాడకు నేను మీ అందరికీ పేరున పాదాభివందనాలు చేస్తున్నాను. ఎందుకంటే ఈ వాడకట్టుతో నాకు ఎక్కువ సంబంధం లేదు. ఈ వాడకట్టు అంతవరకు
నేను పనిచేసిన 10వ డివిజన్ లేకుండే. అప్పుడు నాకు వల్ల భయం అయ్యింది. ఇక్కడ ఈ వాడకట్టు నాకు ఎవ్వరు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవ్వరు దగ్గర వాళ్ళు ఎవ్వరు లేరు. అప్పుడు ఈ దుర్గం తిరుపతి అన్నని బట్టి తర్వాత అక్కమెల్లి మల్లేష్ అన్న లింగాన్న వీళ్ళందరూ ఒకరు ఇంకొకరు అందరు స్నేహమై ఇక్కడ నన్ను ఆహ్వానించి నాకు వీళ్ళు ఎప్పుడైతే మద్దతు ఇచ్చారో నాకు పూర్తి విశ్వాసం కలిగింది. తప్పకుండా నేను 21 డివిజన్ కార్పొరేట్ గెలుస్తా అని ఇదే పోషమ్మ గుడి ముంగట అనుకున్నా. ఎందుకంటే ఆ రోజు మీరు నన్ను ఆదరించి ఒక మీ కుటుంబ సభ్యునిగా, ఒక సోదరునిగా, ఒక అన్నగా, ఒక తమ్మునిగా అనేక విధాలైన సంపూర్ణ మద్దతు ఇచ్చి నన్ను గెలవడానికి ప్రధానమైన కారణం ఈ కాలనీ పెద్దలు. నేను ఈ కాలనీకి ఏవైతే మీకు హామీలు ఇచ్చిన్నో ఆ హామీలు కూడా తప్పకుండా నెరవేర్చి మీ యొక్క ఆదరాలను పొందుతాను. తప్పకుండా పోషమ్మ తల్లి సాక్షిగా నేను దైవం అంటే నాకు ఎనలేని అభిమానం. నేను దేవుని పూజలు ఎక్కువ చేస్తుంటా. పోషమ్మ గుడి మా ఇంటి పక్క ఉంటే పోషమ్మ గుడి ఉంది. చిన్నప్పుడు నుండి పెద్దవరకు ప్రతిరోజు పోషమ్మ గుడికి అడుగుతూ మా ఇంటికి ఉంటే మల్లాపురంలో పోషమ్మ సాక్షి చెప్తున్నా. పోషమ్మ తల్లి కూడా నన్ను ఆదరించింది. అందుకు పోషమ్మ తల్లిని కూడా వేడుకుంటున్నా. ఈ ప్రధానంగా ఫస్ట్ అయితే నాకు చెప్పినది ఏంటంటే మోరి సమస్య, డ్రైనేజీ వానాకాలం వస్తే నీళ్ళు ఇళ్ళకి పోతాయనే విషయాన్ని నా దృష్టికి మళ్ళీ కూడా చెప్పడం జరిగింది. నేను ఎంత సాధ్యమైతే తొందరగా దీన్ని తీసుకొస్తా. ఒక వారం 10 రోజులని అధికారులతో నేను కూడా వచ్చి దీన్ని ఎస్టిమేట్ వేసి ఆ దేవుని ఆశీస్సులు పోషవతాల ఆశీస్సులతో నేను ఇచ్చిన మొదటి వాగ్దానం నెరవేర్చుకుంటా. రెండోది మహిళా సంఘాలు, మహిళా అక్క జిల్లాలు నన్ను ఇంత ఘనంగా సన్మానించి పిలిచినందుకు వారి రుణం కూడా తీర్చుకోవాలి. వాళ్ళకు కనుక జాగా ఉన్నట్టయితే నేను సంఘ భవనం తొందరగా కలెక్టర్తో మాట్లాడి నాకు ఎందుకంటే ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాను. కానీ భవనం జాగా ఉన్నదా అన్నది కావాలి. భవనంకు జాగా ఉంటే మాత్రం తొందరగా తీసుకొస్తాను నా జిమ్మా. ఎందుకంటే మంత్రివర్యులు చెప్పడం జరిగింది. గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మరియు మేడిపల్లి సత్యమన్న గారు ఎమ్మెల్యే గారు మరి స్థానిక నాయకులు భువన్లా శ్రీని కానీ వీళ్ళందరూ చెప్పడం జరిగింది. మీకు 2 సమస్యలు అయితే ఇవి తప్పకుండా తీరుస్తాయి. ఇవైతే ఒకటి ఫస్ట్ డ్రైనేజీ, తర్వాత మహిళా సంఘ భవనం. ఈ 2 తప్పకుండా చేసి మళ్ళీ మీ ముందుకు వస్తా. ఎన్నికలు అయిపోయినాయను నాకు అవసరం లేదని కాకుండా మీ అంతకన్నా రెట్టింపు నాకు ఏ విధంగా మీరు సాయం చేసిర్రో అదే విధంగా నేను మీ సాయం చేసి మీరు రుణం తీర్చుకొని మీరు నన్ను ఎక్కడ కలిసినా అరే అన్న చెప్తే చేస్తారా అన్న విశ్వాసం నేను ఉంచుకుంటా అని పోషమ్మ తల్లి సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. ఒక్కరోజు అటు ఇటు అయితే కావచ్చు కానీ చేసి మీ ముంగడికి వస్తా. నన్ను నమ్ముర్రి. ఇప్పుడైతే ఎన్నికలు లేవు, ఎన్నికలు అయిపోయినాయి. నన్ను కూడా ఈ 5 సంవత్సరాలు మీ కుటుంబ సభ్యునిగా చూడాలి. ఎన్నికల్లో ఓటు ఒక్కసారి వేస్తారు కానీ 5 సంవత్సరాల తర్వాత కూడా ఈ 5 సంవత్సరాల లోపు గౌరవ పెద్దలు, కాలనీ పెద్దల సహకారం నాకు బాగా కావాలి. ఎందుకంటే సహకారం లేని ఒక్కరిని అభివృద్ధి చేయలేను. దయచేసి మీరు అందరూ కుల పెద్దలు అందరూ ఈ కాలనీ పెద్దలు నాకు తోడుండి నన్ను ముందుండి మీరు అనుకుంటే నన్ను నడిపేయాలి. నాకు మీ శక్తి కూడా నాకు కావాలి. ఎందుకంటే మీ శక్తి నాకు ఎంబడి ఉంటే నేను బలపడతా. నేను బలంగా ఉంటే కొత్త కాలనీ బలంగా ఉంటుంది. నేను బలపడితే ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది. ఇక్కడ గత పాలకుల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు కానీ నేను కూడా ఒక కైకిలివైన వ్యక్తిగా కూలి పని చేసిన వ్యక్తిగా చెప్తున్నా. ప్రమాణం చేసి నేను ప్రతి కూలికి పోయిన రోజు ఆదివారం వచ్చిందంటే మా అన్న నన్ను కూలికి తీసుకుపోయేది. చెట్లు కలవ కానీ, పత్తెర కానీ, మిరపకాయలేర కానీ, వరి నాటికేందు కానీ ఇవన్నీ మేము చేసినాం స్వయాన మా పక్కదికి మల్లాపూర్. అందుకొరకే నేను మాట ఇస్తున్నా. పేదల పక్షాలని మొదటిసారి నా జీవితంలో సంపాదించిన 70% మందికే గరీబులకే పెట్టిన నన్ను నమ్ముర్రి. ఇప్పుడైతే ఎన్నికలు లేవు. నేను తప్పకుండా ఎంత కష్టమైనా ఈ రోడ్డు ఫస్ట్ అంటూరు రోడ్డు చేస్తా. రెండోది మీరు అన్నట్టు మీకు జాగా ఉన్నట్టయితే మహిళా సంఘ భవనం కూడా ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకొస్తా. కానీ మీ ఎవరైతే గ్రూప్ సభ్యులు ఉన్నారో నాకు అవసరం ఉండి అక్క ఇక్కడికి పోవాలి కలెక్టర్ దగ్గరికి, నా బలం సరిపోతలేదు, మీరు కూడా రావాలన్నప్పుడు దయచేసి మీరు నాకు సాయం చేయాలని ఇది ఒకటి. నేను మీలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్య కానీ నాతో అయితే లేదు. నా అక్కల సహకారం ఉండాలన్నప్పుడు మీరందరూ రావాల్సి ఉంటుంది. ఒకసారి గెలిపించి నా మీదనే అంత బరువు వేయద్దు. బరువు అంటే మీరేం డబ్బులు పెట్టేది ఏమి ఉండదు. ఓన్లీ నేను పిలిచినప్పుడు అవసరం ఉన్నప్పుడు కలెక్టర్ దగ్గర అంటే కలెక్టర్ దగ్గర రావాలి, ఎక్కడికంటే అక్కడ రావాలి. మన అందరం సమిష్టిగా ఉంటే ఏ పని అయింది. నేను మాత్రం ఒకటి చెప్తాను, నాకు పూర్తి విశ్వాసం ఉంది.
ఈ 2 పనులు చేసి మీ ఒక అభిమానాన్ని పొందుతానని తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇంత ఘనంగా సన్మానించినందుకు మీకు పేరు పేరున నమస్కారం తెలుపుతూ కాలనీ ప్రజలందరికీ మీ ఎన్నికల్లో నా వెంబడి నన్ను నడిపించి అత్యధిక మెజార్టీ గెలిపించిన మీ పెద్దలందరికీ ఇక్కడ ఒక్కరి పేరు కాకుండా మల్లేశన్న వయసులో పెద్ద కాబట్టి మల్లేశన్న పేరు తీసుకుంటున్నా. మిగతా వాళ్ళందరూ కూడా చేసినప్పుడు మీ అందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన శ్మశానం గోడ కూడా మీకు ఇచ్చిన లెటర్ ప్యాడ్ అది మర్చిపోతాను మన శ్మశానం ఇక్కడ వీళ్ళందరూ పెద్ద మనుషులు బాబు 15 రోజులు తిరిగారు కాబట్టి ఇక్కడ మీకు సమస్య ఉంది. గతంలో ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఇది చేసి మీ ప్రేమ పొందాలని చూస్తున్నాను. ఎందుకంటే మీ అక్క చెల్లెల ప్రేమ ఉంది, అన్నదమ్ములు అందరూ నన్ను నమ్మాలి. అరే నరసింహాన్ని ఒక మాట ఇస్తే చేస్తారా అని నేను ఫస్ట్ ఈ మోడు గురించే ఆలోచిస్తాను. ఇది చేస్తాను, ఇది 100% చేస్తాను. మొన్న అక్కడ కూడా వచ్చినప్పుడు చెప్పినంత వర్షం పొద్దున అంత చెప్తాను. ఓకే అండి, ఓకే.